కర్నూలు జిల్లా రాజకీయాలు మగ్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మిగనూరులో ఉన్న నేతన్నల సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నామనే ప్రతిపాదనలతో వివాదం రేగింది. అప్పుల్లో ఉన్న ఆప్కోలో చేనేత సొసైటీ విలీనం పేరుతో కోట్ల ఆస్తులు హారతి కర్పూరం కాబోతున్నాయా? ఓవైపు ఇది కేవలం మార్కెటింగ్ విలీనం మాత్రమేనని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అంటుంటే, కాదు ఇది భూములు ఆస్తులు కొట్టేసేందుకు స్కెచ్ వేశారని బుట్టా రేణుక ఆరోపిస్తున్నారు. అసలు ఈ విలీనం వెనుక ఉన్న మతలబేంటి? నేతన్నల సొసైటీకి ఉన్న చరిత్ర ఏంటి? ఎమ్మిగనూరులో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి మధ్య సవాళ్ల పర్వానికి దారితీసిన విలీనం వివాదంపై ఈ స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. గతేడాది దాదాపు 22 లక్షలకు పైగా లాభాలు ఆర్జించింది. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆధ్వర్యంలో 1938లో ఏర్పాటైంది ఈ సహకార సంఘం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సొసైటీ లాభాల్లోనే ఉంది. ఇక్కడ తయారయ్యే చేనేత ఉత్పత్తులకు బాగా డిమాండ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ చేనేత సొసైటీ దుకాణాలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు కాకరేపుతున్నాయి. అసలు సొసైటీని ఆప్కోలో విలీనం చేయడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? ఎమ్మిగనూరు నడిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన ఆస్తులను కాజేయటానికి ఈ ఎత్తుగడ వేస్తున్నారా? సొసైటీకి చెందిన భూములు, భవనాలు, విక్రయ కేంద్రాల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పలుకుతుంటే అప్పుల్లో ఉన్న ఆప్కోలోకి ఈ లాభాల సంస్థను ఎందుకు తోస్తున్నారన్నదే ఇప్పుడు ఊరంతా వినిపిస్తున్న ప్రశ్న. ఎమ్మిగనూరు రాజకీయం ఇప్పుడు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ బుట్టా రేణుకగా మారింది. విలీనం కాదు, ఇది కేవలం మార్కెటింగ్ అనుసంధానం మాత్రమేనని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చెప్తున్నారు. సొసైటీ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అమ్మకాలను ఆప్కోకు అప్పగిస్తున్నామని, ఆస్తులతో సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. 7,41,174 రూపాయలు ఫస్ట్ టైం వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక ప్రాఫిట్ ఆ సొసైటీ. అంతకుముందు చూడండి ఒకసారి లాసు 2014-15లో 1,63,000 ప్రాఫిట్, 15-16లో 70 లక్షల రూపాయలు లాసు, 2016-17లో 12 లక్షల రూపాయలు లాసు, 2017-18లో 8 లక్షల రూపాయలు లాసు, 2019-20లో 43 లక్షల రూపాయలు లాసు. అప్పుడే బుట్టా రేణుక గారు ఎంపీ అయింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2021లో మళ్ళా 17 లక్షల రూపాయలు ప్రాఫిట్. 21 గారి వారసులంటూ మా కులమే అంటూ పోటీలో నిలబడి ఎలక్షన్లకు ఓట్లు పోయిన ఎమ్మెల్యేలు అత్యధికంగా చేనేతలు మిమ్మల్ని తిరస్కరించారు. తిరస్కరించినా కూడా ఇంకా మీకు చేనేతలతో మీరు కుట్రలు డ్రామాలు ఆడితే క్షమించరు, మిమ్మల్ని క్షమించరు, చరిత్రహీనంగా మిగిలిపోతారు. ఈ వివాదంలో బుట్టా రేణుక, జయనాగేశ్వరరెడ్డి మధ్య ఆరోపణలు, సవాళ్లు ఎమ్మిగనూరులో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మాజీ ఎంపీ బుట్టా రేణుక చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే కావడంతో ఆమె వ్యతిరేకతను కూడా కూడబెడుతున్నారు. ఈ విలీన ప్రతిపాదన మొత్తం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కుట్ర అని ఆరోపిస్తున్నారు బుట్టా. ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే రాత్రికి రాత్రి సొసైటీ సెక్రటరీని ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు ఆమె. లాభాల్లో ఉన్న సొసైటీని తీసుకువెళ్లి అప్పుల్లో ఉన్న ఆప్కోలో కలిపి ఆ అప్పుల్ని తీరుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు ఆమె. విలీనం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు మార్కెట్ చేయాలంటే సరుకు తీసుకెళ్ళండి, ఇక్కడ కొనుక్కుని వెళ్ళి మీ ఆప్కో అవుట్లెట్స్ లో పెట్టుకొని అమ్మండి. అంతేకాని విలీనం చేసినంత మాత్రాన మీరు ఏదో ఉద్ధరిస్తున్నారు అనుకుంటారా? విలీనం వెనకాల ఏం కుట్ర ఉందో అది కూడా చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆప్కోలో స్టాక్ తీసుకెళ్తున్నారు కదా, ఆ స్టాక్ కి ఫస్ట్ డబ్బులు ఇమ్మని చెప్పండి, అమ్మిన స్టాక్ కి డబ్బులు ఇమ్మని చెప్పండి. అది చెయ్యరు. అయినా రాష్ట్రంలో ఎన్నో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా, ఈ కోఆపరేటివ్ సొసైటీ అన్నింటినీ వదిలేసి లాభాలలో ఉన్న వైడబ్ల్యూసిఎస్ కోఆపరేటివ్ సొసైటీయే ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారు? ఆ అవుట్లెట్స్ ని ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారు? ఒకసారి ఆన్సర్ ఇమ్మని చెప్పండి వాళ్ళకి. ఎమ్మిగనూరు నేతన్నల సొసైటీ చుట్టూ అల్లుకున్న రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంత సస్పెన్స్ గా ఉంది. దశాబ్దాల చరిత్ర, వేల కోట్ల విలువైన ఆస్తులు, వేలాది మంది నేతన్నల భవిష్యత్తు ఇప్పుడు ఈ విలీనం అనే ఒక్క మాట చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గొడవలో టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి మధ్య సవాళ్ల పర్వం పీక్స్ కు చేరుతోంది.
అది కూడా నియోజకవర్గం అత్యంత కీలకమైన చేనేత వర్గాన్ని ప్రభావితం చేసేది కావటం. 100 కోట్లకు పైగా ఆస్తులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో మేటర్ ఎట్నుంచి ఎటు టర్న్ అవుతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘానికి దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య మొదలైన వార్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సొసైటీ దుకాణాలని విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం టీడీపీని చిక్కుల్లో పడేస్తోంది. దాని నుంచి బయటపడటానికి అన్నట్టు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి బుట్టా రేణుకను సవాల్ విసిరారు. మార్కెటింగ్ మెర్జర్ను విలీనమంటూ తప్పుడు ప్రచారం చేశారని, చేనేత సహకార సంఘాల ఆస్తులు మార్చడం లేదని ఆప్కోలో కలపటం లేదా అమ్మకానికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా చూపగలరా అంటూ ఛాలెంజ్ చేశారాయన. అలాంటి ఆధారాలు చూపితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, లేదంటే బుట్టా రేణుక తప్పుకుంటారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే. చేనేతకు మంచి చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే వక్రీకరించారని, వ్యతిరేకించిన సొసైటీ సభ్యులే ఒప్పించి తాను అనుకున్నది సాధిస్తానని అంటున్నారు జయనాగేశ్వర రెడ్డి. మార్కెటింగ్ కోసమని ఎమ్మెల్యే చెప్తున్న మాటలు నిజమేనా, లేక రాజకీయ ప్రత్యర్థులు చెప్తున్నట్టు భూములపై కన్నేసి ఆడుతున్న డ్రామానా? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా? కారణాలు ఏవైనా తరతరాలుగా నేతన్నల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఈ వ్యవస్థ రాజకీయ పంతాలకు బలికాకూడదన్నదే సామాన్యుల కోరిక. ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి నేతన్నల సందేహాలను నివృత్తి చేస్తోందా, లేక ఈ విలీన వివాదం మరింత ముదిరి ఎమ్మెగనూరులో మరో పొలిటికల్ యుద్ధానికి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.